ఇయర్ హుక్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రెజెంట్స్ అమూల్య ఆదిత్య, రిటన్ బై రేణుకా జలదంకి, narrated by అపర్ణా నందన్. అమూల్య ఆదిత్య, ఎపిసోడ్ 17, సేమ్ పించ్. ట్రెక్కింగ్ హిల్స్ కి వెళ్దామన్న అమూల్య కనీసం టెంపో దగ్గరకు నడవడానికి కూడా రొప్పు పడుతుండడంతో, ఇలా మిమ్మల్ని చూసి స్టాఫ్ ఏమనుకుంటారనిపిస్తుంది మీకు అని అడిగాడు ఆదిత్య. చేతులు ఊపుకుంటూ ఫ్రీగా నడుస్తుంటే ఏమైనా అనిపిస్తుంది. నేను 15 మందికి సరిపడా స్వీటు హాటు భారం మోస్తుంటే ఆయాసం తప్ప అనిపించడాలు లేవు. బ్యాగ్ మోయలేక మోస్తూ ఆగింది అమూల్య. అయ్యో, నేను గమనించనే లేదు, ఇటివ్వండి. అమూల్య చేతిలో బ్యాగు బలవంతంగా లాక్కుంటుంటే టెంపో కిటికీలోంచి 2 కళ్ళు ఈర్ష్యగా చూశాయి. నయ్యం, సీట్లో కూర్చున్నాక తీసుకోలేదు. ఉడుక్కుంటూ చూసింది అమూల్య. ఆదిత్య ఎర్రటి చిగుళ్ళు బయటపడేలా పెద్దగా నవ్వాడు. ఇంకొక గురుడు బుట్టలో పడిపోయాడు. బయటకు కిటికీలో నుంచి ఆదిత్య అమూల్యను చూస్తూ పక్కన ఎవరున్నారో చూసుకోకుండా అనేశాడు రాంజీ. రాంజీ, మైండ్ యువర్ టంగ్. అటువైపు ఉన్న సీట్లో నుంచి చటుక్కున తల తిప్పి చూస్తూ కాస్త కోపంగా అన్నాడు శ్రీధర్. నీకెందుకు అనబోతూ ఆదిత్య టెంపో ఎక్కడం చూసి కంట్రోల్ చేసుకున్నాడు రాంజీ. గుడ్ మార్నింగ్ ఆదిత్య. హాయ్ ఆదిత్య. హాయ్ అమ్ము. గుడ్ మార్నింగ్ అమూల్య. అందరి పలకరింపులు అయ్యాక సీట్లు చూస్తున్నారు. ముందు సీట్లో డ్రైవర్ వెనుక ఉన్న 2 సీట్లలో విండో సీటులో భవ్య ఉంది. తన పక్కన ఖాళీ ఉంది. ఎడమవైపు సీట్లో విండో సీట్లో సూరజ్ ఉన్నాడు. ఆదిత్య సూరజ్ పక్కన కూర్చున్నాడు. అమూల్య భవ్య పక్కన కూర్చోబోతూ, విండో సీటు ఒక్కటి లేదా? టెంపోలో వెనక్కి తేరిపారా చూస్తూ అంది అమూల్య. ఇక్కడ కూర్చుంటావా? ఆదిత్య పక్క నుంచి లేచాడు సూరజ్. అమూల్య ఆదిత్య వైపు చూసింది. ఫోను చూసుకుంటూ ఉన్నాడు. సూరజ్ మాటలు విన్నట్లే లేదు. కాదంటే అందరూ ఏమనుకుంటారో? విండో సీటు కావాలన్నది తనే కదా. ఎందుకింత సంశయం? బస్సులో ఎవరెవరి పక్కనో కూర్చోవడం లేదా? థ్యాంక్ యూ అంటూ సూరజ్ యువతలికి వచ్చిన తర్వాత తను ఆదిత్య పక్కన విండో సీట్లోకి వెళ్తుంటే అప్పుడే చూస్తున్నట్లుగా నవ్వుతూ వెళ్లడానికి చోటిస్తూ కాళ్లు పక్కకు తీసుకున్నాడు ఆదిత్య. అమ్ము, నువ్వేం తీసుకొచ్చావు అడిగాడు సూరజ్. కాళ్లు పూర్తిగా దారి వైపు పెట్టుకుని ఆదిత్య వైపు తిరుగుతూ. బ్రెడ్ హల్వా, పులిహోర. ఆదిత్య మధ్యలో ఉండడంతో సూరజ్ తో మాట్లాడుతుంటే అమూల్యకు ఆదిత్యను చూడక తప్పడం లేదు. వావమ్ము, నువ్వు చాలా బాగా చేస్తావు అవి 2. నాకు నోరు ఊరుతుంది అన్నాడు సూరజ్. అవి 2 అంటే ఇంకేమీ బాగా చేయలేరా? ఆదిత్య అమూల్య వైపు చూశాడు. అమూల్య కొర చూసింది. అటు చూడండి, మాట మార్చేస్తున్నట్లు బయటకు చూపించాడు ఆదిత్య. నేను నేత్రను కాదు. చిన్నగాని మూతి బిగించి చిరుకోపంగా చూసింది అమూల్య. మొదటిసారి అన్నాడు సూరజ్. ఏంటి? ఆదిత్య. ఎవరైనా ఏమైనా అంటే అమ్ము ఊరుకోవడం. సూరజ్ నవ్వాడు. అవునా, భలేవారు. ఈ ఒక్కరోజు నేను మీ డైరెక్టర్ను అని మర్చిపోండి. మీకు ఏమైనా కౌంటర్ ఇవ్వాలనిపిస్తే ఇచ్చేయండి, ఆదిత్య అనుమతిస్తున్నట్లుగా అన్నాడు. ఆదిత్య, మీకు ఓ మంచి మాట చెప్తాను, మీ చెవి ఇటు పడేయండి. టెస్టింగ్ డిపార్ట్మెంట్ దమయంతి వెనుక 3వ వరుసలో నుంచి పిలిచింది. 45 ఏళ్ల దమయంతి మంచి సరదా మనిషి. ఆదిత్య వెనక్కి వంగి ఆమెకు దగ్గరగా చెవి పెట్టాడు. మీరు అమూల్య సేమ్ డ్రెస్. ముందు పించిచ్చే ఛాన్స్ మీకే. చిన్నగా చెప్పినా దమయంతి చెప్తున్నదేమిటో పక్క వాళ్లకు కూడా వినిపించింది. అమ్మో, క్విక్, సేమ్ పించ్. దమయంతి మాటలు విని వెనుక నుంచి శ్రీధర్ అరిచాడు. ఆదిత్య అమూల్య వైపు తిరిగేలోపు అమూల్య అలర్ట్ అయ్యి సేమ్ పించ్ అంటూ ఆదిత్య భుజం గిల్లేసింది. అబ్బా! ఆదిత్య కావాలని గట్టిగా అరుస్తుంటే టెంపోలో ఉన్నవారి నవ్వుల మధ్య చుట్టూ దట్టంగా పచ్చని చెట్లు ఉన్న ఆహ్లాదకర వాతావరణంలోకి అడుగుపెట్టింది టెంపో. అమూల్య అప్పుడే చూస్తున్నట్లుగా ఆదిత్య డ్రెస్ వైపు చూసింది. నిజమే, ఇద్దరూ అనుకోకుండా స్కై బ్లూ టీషర్ట్ వేసుకుని వచ్చారు. జీన్స్ మాత్రం తనది బ్లాక్, ఆదిత్యది డార్క్ బ్లూ. టెంపో దిగగానే అందరి ఆలోచన ఒకటే. పైకి ఎక్కిన తర్వాత అక్కడ భోజనాలు చేయడమా, లేక కిందకు దిగి వచ్చి ఇక్కడ చేయడమా? పైకి తీసుకెళ్లాలంటే బాగా బరువుగా ఉన్నాయి, కానీ పైన ఆహ్లాదకర వాతావరణంలో తింటే బాగుంటుందేమో. చివరికి అందరూ తలా ఒక లగేజీ తీసుకుని పైకి ఎక్కాలని నిర్ణయించుకున్నారు. కొబ్బరి నీళ్లు ఉన్న 1/2 లీటర్ బాటిల్స్ ఉన్న పెద్ద బాక్స్ తీసుకొచ్చాడు చంద్ర.
అందరికీ ఒక్కొక్క బాటిల్ అందించసాగాడు. ఆదిత్య ఒక బాటిల్ తాగాక, కావాలా? తన చేతిలో బాటిల్ ఆదిత్యకు అందించింది అమూల్య. దాహం బాగా ఉందేమో. అమూల్య అందించిన బాటిల్ తీసుకుని తాగసాగాడు ఆదిత్య. అమ్ము, నీకు? అడిగాడు శ్రీధర్. ఇవ్వు, చెయ్యి చాపింది అమూల్య. లేవు, 15 బాటిల్స్ తీసుకొచ్చాము, కరెక్ట్ గా అందరికీ సరిపోయాయి, నవ్వాడు చంద్ర. అయ్యో, మరీ అంత కరెక్ట్ గా తెస్తారా? కొన్ని ఎక్కువ తెస్తే ఏమైంది? ఇదిగో సగం బాటిల్ ఉంది, తాగుతారా? అందించబోయాడు ఆదిత్య. పర్లేదు, నా దగ్గర గ్లూకోజ్ ప్యాకెట్ ఉంది, చెప్పింది అమూల్య. నేను ఎంగిలి చెయ్యలేదు అమూల్య, తాగండి, మరలా అందించబోయాడు ఆదిత్య. పర్లేదు, మరోసారి వద్దనబోయి అన్నిసార్లు బతిమాలించుకోవడం బాగోదని బాటిల్ చేతికి తీసుకుంది అమూల్య. లేదని దేనికన్నారు? అమూల్య తాగే వరకు ఓపిగ్గా ఎదురు చూసి ఆ తర్వాత అడిగాడు ఆదిత్య. అప్పటికే అందరూ లగేజులు కొండ మీద పడిపోకుండా వెళ్లడానికి సపోర్టుగా స్టిక్స్ తీసుకుని బయలుదేరారు. ఎందుకంటే సమాధానం చెప్పబోయిందల్లా ఒక్క క్షణం ఆగింది. ఏమడుగుతున్నాడు ఆదిత్య? మరుక్షణం అర్థమైన అమూల్యకు కోపంతో పాటు నవ్వు కూడా వచ్చింది. తన ప్రమేయం లేకుండానే చనువు తీసుకుంటున్న ఆదిత్య పట్ల తనకు నిజమైన కోపం ఎందుకు రావడం లేదో అర్థం కావడం లేదు అమూల్యకు. ముందు వెళ్తున్న వారి నవ్వులు కేకలు వినబడుతున్నా ఎందుకో వారిని కలుసుకోవాలనిపించలేదు ఇద్దరికి. మాట్లాడుకుంటూ నడవసాగారు ఇద్దరు. ఒక చోట మాత్రం సూరజ్, శ్రీధర్ ఇద్దరూ తమ కోసం ఆగి ఎదురు చూడడం కనిపించింది. అమ్మూ, అరే ఓకే? ఇద్దరూ అడిగారు ఒకేసారి. హా, కాస్త ఆయాసంగా ఉంది అంతే. ఓ పక్కన పెద్ద బండ మీద కూలబడుతూ అంది అమూల్య. ఇదేంటి, కాళ్ల నొప్పులున్న అనుపమ ఉరుకులు పరుగులు తీస్తూ ఎక్కుతుంటే ఇలా అనడమేంటి? లేలే అట్లు చెయ్యి అందించిపోయాడు సూరజ్. ఏం కాదు, కాసేపు కూర్చొనివ్వండి, గ్లూకోజ్ ప్యాకెట్ అమూల్యకు అందిస్తూ సమర్థిస్తున్నట్లుగా అన్నాడు ఆదిత్య. సూరజ్ ముఖంలో భావాలు మారాయి. గ్లూకోజ్ తను కాస్త స్పూన్తో తీసుకుని నోట్లో వేసుకుని తినండి, తక్షణ శక్తి అంటూ ఆదిత్యకు అందించింది నవ్వుతూ. కాస్త నోట్లో వేసుకుని సూరజ్ కు ప్యాకెట్ అందించి గబగబా అడుగులు వేశాడు ఆదిత్య. మమ్మల్ని మర్చిపోతున్నావమ్ము, బాధగా ముఖం పెట్టి అన్నాడు శ్రీధర్. లేదు, నేను మిమ్మల్ని మర్చిపోలేదు. మీరే స్నేహానికి పెళ్లి అనే ముదురు రంగు అద్దాలనుకోవడంతో స్నేహానికి ఉన్న లేత రంగు మరుగున పడిపోయింది. ప్రశాంతంగా నవ్వుతూ అంది అమూల్య. మరి ఆదిత్యతో ఏంటి, స్నేహమేనా? ఉక్రోషంగా అడిగాడు శ్రీధర్. తప్పేంటి, ఆదిత్యతో స్నేహం చేయకూడదా? తీక్షణంగా చూసింది శ్రీధర్ వైపు. అలా అనడం లేదమ్ము, మమ్మల్ని పట్టించుకోవడం లేదంటున్నాను అన్నాడు శ్రీధర్. ముందు వెళ్తున్న ఆదిత్య ఆగడంతో ఆటలు ఆపేసి ముందుకు నడిచారు. చుట్టూ కిందకు చూస్తే కనువిందు చేసే పచ్చని వాతావరణం, చల్లటి గాలి, ఎండ కూడా వెన్నెల అనిపించేంత చల్లగా ఉంది. ఏరింతలు, ఆటపాటల మధ్య సమయం ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు. అందరూ కలిసి వడ్డించుకుంటూ భోజనాలు చేశారు. నిజంగానే పులిహోర చాలా బాగుంది ఆదిత్య అన్నాడు. మిగిలిన వాటి గురించి కూడా చెప్పండి ఆదిత్య, ఇక్కడ చాలా మంది ఫీల్ అయిపోతున్నారు. దమయంతి నవ్వుతూ అంది. ఓకే చెప్తాను, బ్రెడ్ హల్వా బాగుంది గబుక్కున అన్నాడు ఆదిత్య. అది కూడా అమూల్య చేసిందే, అవి రెండూ కాక మిగతా ఏం బాగున్నాయో చెప్పండి అన్నాడు చంద్ర. అమూల్య అప్పటికే తినడం పూర్తి కావడంతో చుట్టూ పరిసరాలు చూస్తూ ముందుకు నడిచింది. అందరూ తినడం పూర్తయ్యాక నీ సర్ది ఇక కదిలితే కాని రిజర్వాయర్ చూడడం పూర్తి కాదనుకుంటూ బ్యాగులు తగిలించుకుంటూ అప్పుడు గమనించారు అమూల్య లేని విషయం. అమూల్య ఎక్కడా? అందరిది అదే ప్రశ్న. ఫోన్ చేయండి, ఇక్కడే ఎక్కడో ఉంటుంది ఎవరో అంటుండగానే ఫోన్ కలిపాడు సూరజ్. చిన్నగా రింగ్ అయిన శబ్దం అతి దగ్గరలో రావడంతో చూసి అక్కడే ఒక రాయి మీద అమూల్య బ్యాగులో నుంచి అని గమనించి బ్యాగు కూడా ఇక్కడ పెట్టి ఎక్కడికి వెళ్ళింది చెప్పమా అనుకుంటూ అమ్మో పెద్దగా కేక వేశాడు శ్రీధర్. కంగారు పడకండి, ఇక్కడే ఎక్కడో ఉంటుంది అమూల్య అరిచాడు ఆదిత్య. ఓ వైపుగా కూర్చొని భోజనం చేస్తున్న ఓ జంట వీళ్ల కేకలకు తల తిప్పి చూశారు. ఇటు 2 అడుగులు కిందకు వేస్తే అంతా అడవి. పొరపాటున అటువైపు ఏమైనా వెళ్ళిందా? ఆదుర్దా ధ్వనించింది ఆదిత్య కంఠంలో. ఫోన్ కూడా తీసుకువెళ్లకుండా వెళ్లడం ఏంటి? విసుక్కుంది అనుపమ. నేను వెళ్లి చూసి వస్తాను, మరలా చీకటి పడితే కష్టం. అప్పుడే 2 గంటలైంది, ఇక్కడ త్వరగా చీకటి పడుతుంది
ఆదిత్య కదిలాడు. ఆదిత్య, మీరు కూడా అడవిలో చిక్కుకుపోతే కష్టం. కాసేపు వెయిట్ చేద్దాం. అప్పటికి రాకపోతే తర్వాత ఏమైనా ప్రయత్నం చేద్దాం అన్నాడు సూరజ్. ఇలాగే ఉంటే సమయం వృధా చేయడమే. నేను వెళ్ళి చూస్తాను. ఎందుకో ఆగలేకపోయాడు ఆదిత్య. ఇదిగో కంపాస్ తీసుకువెళ్ళండి ఆదిత్య. అడవిలో చిక్కుకుపోతే ఏం తెలియదు. ఫోన్లో యాప్ ఛార్జింగ్ ఉన్నంత వరకే. ముందు జాగ్రత్తలు చెప్పాడు శ్రీధర్. అలాగే అంటూనే కంపాస్ తీసుకొని హడావిడిగా ముందుకు పరుగులాంటి అడుగులు వేశాడు ఆదిత్య. మీరు ఎవరైనా తోడు వెళ్ళవచ్చు కదా అంది భవ్య. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారే కాని సమాధానం ఇవ్వలేదు. ఏమైంది? వెనుక నుంచి అమూల్య కంఠస్వరం విని అంతెత్తున ఉలిక్కిపడ్డారు. చేతిలో తాటాకు దొన్నెతో తేనె పట్టుకుని నిలుచున్న అమూల్యను చూసి వెంటనే ఆదిత్య, ఆదిత్య కేకలు వేశారు. ఏం జరిగింది? అయోమయంగా అడిగింది అమూల్య. నువ్వు కనిపించలేదని, అడవిలో చిక్కుకుపోయావేమో అని నిన్ను వెతుక్కుంటూ వెళ్లారు అని చెప్పారు. ఒక్కరేనా? ఆదుర్దాగా అడిగింది అమూల్య. అవును అన్నారు. ఒక్కరే ఎందుకు వెళ్లారు అని అడిగింది అమూల్య. ఒక్కరైనా తోడు వెళ్లాల్సింది కదా. అమూల్య కంగారు పడుతుంటే, నిన్ను చెప్పకుండా ఎవరు వెళ్లమన్నారు? ఎగిరిపడ్డాడు రాంజీ. ఇప్పుడు ఆదిత్య తిరిగి రాలేకపోతే ఫోన్ చేయండి ముందు ఒకరన్నారు. నేను అమూల్యను చూడగానే చేశాను. నాట్ రీచబుల్ మరొకరన్నారు. అమూల్య చేతిలో తేనె దొన్నే పక్కనే ఉన్న అనుపమ చేతిలో పెట్టింది. వాటర్ బాటిల్ తీసుకువెళ్లారా? హడావిడిగా వాటర్ బాటిల్ ఒకటి హ్యాండ్ బ్యాగ్ లో వేసుకుని అడుగు తీస్తుంటే, నువ్వెక్కడికి విసుగ్గా అరిచాడు సూరజ్. అమూల్య వెనక్కి తిరిగి చేతిలో ఫోన్ చూపిస్తూ, ట్రై చేస్తాను, వెతుకుతూ సిగ్నల్ వస్తుందేమో చూస్తాను, నేను వచ్చేశానని తెలియాలి కదా అంటూనే పరుగెత్తుతుంటే, ఆయన అట్లే ఇద్దరూ ఇద్దరే అంది భవ్య. ఇంతకు ఒక్కరు కూడా వీళ్లకు తోడుగా వెళ్లేందుకు ముందుకు రారేంటి? దమయంతి విస్తుపోయింది. అడవిలో చిక్కుకుపోవడం అంటే చిన్న పని కాదు. ఫోన్ సిగ్నల్స్ అందవు. చీకటి పడితే ఇంకా కష్టం. పురుగు పుట్రా ఉంటాయేమో అన్నాడు రాంజీ. అసలు ఆదిత్య వెళ్లకుండా ఉంటే బావుండేది. ఇప్పుడు అమూల్య వెళ్లడం ఎందుకు? ఆ అమ్మాయి వెళ్లడంలో అర్థం ఉంది. అమూల్య కనిపించేంత వరకు వెతుకుతూనే ఉంటారు కదా. అందుకే అమూల్య వెళ్ళింది. అందరూ రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ ఏం చెయ్యాలో తోచక ఉండిపోయారు. అమూల్య! అప్పుడప్పుడు పెద్దగా కేక పెడుతూ ఏదైనా సందడి వినిపిస్తుందేమో చూస్తూ అడుగులు వేస్తున్నాడు ఆదిత్య. చెట్లు దట్టంగా అల్లుకొని ఉండడంతో బయట ఉన్న వెలుతురు కూడా లోపలికి రావడం లేదు. చిన్న చిన్న చెట్లు ఉన్న దగ్గర ఓ మోస్తరుగా వెలుతురు ఉంది కానీ ఆ వెలుతురు ఎంతసేపు ఉంటుంది అనే దానికి నమ్మకం లేదు. చీకటి పడితే అసలు బయటపడడం కష్టమేమో. ఇంటి దగ్గర చిన్న పాపం. అమూల్య! దగ్గరగా వంగి ఉన్న మేఘాలకు వినిపించి అమూల్యకు చీరవేసేటట్లుగా బిగ్గరగా అరిచాడు ఆదిత్య. అబ్బా! ఫోనులో సిగ్నల్ వస్తుందేమో అన్నట్లు ఫోన్ చూసుకుంటూ గబగబా అడుగులు వేస్తున్న అమూల్యకు ఎదురుగా ఉన్న కింద వరకు కొట్టేసి ఉన్న చెట్టు మొదలు కాలికి అడ్డుపడి తట్టుకొని పడబోయి ఎదురుగా ఉన్న చెట్టుకు తల గుద్దుకొని తల దిమ్మనిపించింది. కాలు తడిగా అనిపిస్తే కిందకు చూసిన అమూల్య కళ్ళు బైర్లు కమ్మాయి. బొటని వేలి నుంచి చివ్వున చిమ్ముతున్న రక్తం చూసి కళ్ళు బిగువున ఓర్చుకుంటూ హ్యాండ్ బ్యాగులో కర్చీఫ్ తీసి గట్టిగా కట్టింది. కొద్దిగా దూరంగా కాస్త చెట్లు తక్కువగా ఉన్న చోట వెలుతురు కనిపించడంతో అక్కడకు పరుగు తీసి, ఆదిత్య, ఆదిత్య పెద్దగా 2 సార్లు అరిచి ఇంతలో ఫోన్లో సిగ్నల్ రావడంతో ఫోన్ ట్రై చేసింది. సిగ్నల్ వచ్చినట్లే వచ్చి మాయం. ఎక్కడో సన్నగా అడుగుల చప్పుడు. అడవులలో పులులు, సింహాలు తిరుగుతుంటాయంటారు. అంటే దడదడా కొట్టుకుంటుంది. శబ్దం దగ్గరైంది. తన వెనక్కి తిరిగి చూసేందుకు కూడా భయం వేస్తోంది. అడుగుల చప్పుడు దగ్గరగా వచ్చి ఆగింది. తన వెనుకే ఉన్నారు ఎవరో. ఏదైనా అవిని ఒక్కసారిగా శక్తినంతా కంఠంలోకి తెచ్చుకుంటూ, ఆదిత్య! ఒక్కసారిగా బిగ్గరగా అరిచి వెనుదిరిగింది. నుదుటి నిండా చెమటలు కారిపోతుండగా తల మీద ఎండిన ఆకుల రెమ్మల తరకలతో, టీషర్టు మీద పూల పుప్పొడితో, కళ్లలో విస్మయంతో కూడిన నవ్వుతో ఆదిత్య. ఒక్కసారిగా గుండెల్లోకి జివ్వున పొంగుకొచ్చిన ఆనందం అమూల్యను నిలవనీయలేదు. తన ప్రమేయం లేకుండానే అన్నట్లుగా తన గుండెల మీద వాలిపోయిన అమూల్యను ఆదిత్య గాఢంగా గుండెలకు హత్తుకున్నాడు. ఒక్క సెకెనులో తనను తాను నిగ్రహించుకున్న అమూల్య అలా గబుక్కున అడవిలోకి వచ్చేయడమేనా? నేను ఉన్నానో లేదో చూసుకోకుండా దూరం జరుగుతూ కోప్పడింది. మీరెందుకు వచ్చారో అడవిలోకి? జాగ్రత్త ఉండొద్దు అన్నాడు ఆదిత్య గట్టిగా.
నేనెక్కడ అడవిలోకి వచ్చాను? ఒక చోట తేనె తుట్టి తీసి తేనె తీస్తుంటే వారిని బ్రతిమాలి మీకు అడవి తేనె రుచి చూపిద్దామని తీసుకువచ్చాను. వచ్చేలోపు మీరు నా కోసం వెళ్లారన్నారు చెప్పింది అమూల్య. అంటే మీరు నా కోసం అడవిలోకి వచ్చారా? ఆదిత్య కళ్ళలో భావాన్ని అర్థం చేసుకోవడానికి ఎన్ని నిఘంటువులు అవసరమవుతాయో. మీరు వచ్చారని అమూల్యకు తనకు మాటలు ఎందుకు తడబడుతున్నాయో అర్థం కావడం లేదు. ఆదిత్య పక్కున నవ్వబోయి, అదేంటి నుదురు దగ్గర? నుదుటి మీద సన్నగా గీసుకుపోయిన రక్తం చారికను చూపుడు వేలితో తాకుతూ అన్నాడు ఆదిత్య. దిస్ హ్యాస్ బీన్ ఇయర్ హుక్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొడక్షన్ ఆఫ్ అమూల్య ఆదిత్య, రిటన్ బై రేణుకా జలదంకి, నరేటెడ్ బై అపర్ణ నందన్, ప్రొడ్యూసర్ ఇయర్ హుక్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడిటర్ గౌతమి సిహెచ్, మ్యూజిక్ బై విజయ్ కృష్ణ. Production copyright 2022 by Earhook Private Limited.